అరే ఆ బ్రాహ్మణులు వెళ్ళిపోతామని మరి మళ్ళా ముందర పోతా ఉన్నరే నేను ఏం కంపొట్లు రావయ్యారి కంపొట్లు రా ఏం చేయాలి బిడ్డ షుగర్ బీపీ జర ఎక్కువ అయిపోయింది కాబట్టి జర జర వేసుకుంటే జర తక్కువ అని చెప్పారు అందుకే అప్పటి నుంచి జర కోటర్ అలవాటు అయింది బిడ్డ బిడ్డ 50 రూపాయల 90 ఉంటే 100 రూపాయలు 90 అయింది అందుకే కోటర్ రేటు కూడా ఎక్కువ అయిపోతుంది ఈ ప్రకారంగానైనా బ్రాహ్మణులరంగా వెళ్ళిపోతా ఉన్నారమ్మా బ్రాహ్మణులే మరి నాడంగా రాజా నరేంద్ర మహారాజు ఇంటికి నరేంద్ర మహారాజు సిండు జాడిచి జమకాల వరిసిండు మురుగవాసనాలు దివాసు దిన్లు వేసిండు రారాజు నరేంద్ర మహారాజు కుర్చీలు వేసినాడు మురుగవాసనాలు వేసరా ఇదే ఉందన్న మీద బ్రాపణయ్యా ఒకవేళ అంత ఎండలు పడి వచ్చింది కదా కుర్చీ బిడ్డలు వేసిన కూర్చోండి బ్రాపణ వత్తమయ్యో వత్తం జర్రా చాలా ధూపు అవుతుంది చాలా సేపు ఆయే ధూపు అవుతుంది ఆకలి అవుతుంది ఏమే రాజవర్య మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మాకు పట్టే సామాగ్రి ఏమైనా ఇస్తారా దాసేది ఉన్నది తెత్తలేను ఇస్తావా అయ్యా ఇగో ఉన్నారా దాసులు ఉన్నావు ఎంతకాయలు ఉన్నావు పుల్లకాయలు ఉన్నావు ఆపుకాయలు ఉన్నాం అది లేదు ఇది లేదు ఇంతవరకు ఇక వస్తుంది ఇప్పుడు అవుతుంది సోమవారం పొద్దు పడుతుంది అది లేదు ఇది లేదే ఏ దాసి ఇగో ఇక్కడ పట్టే సామాగ్రి చెప్తున్నా పంచంగాల కట్టకాడికి పూజ చేయాలి గణపతి పూజ చేయాలి గౌరీ పూజ చేసినాక పంచంగాల కట్టను అప్పుడు ఇప్పి మరి పంచంగం చెప్పవలసి వస్తుంది సరే సరే ఏమేం కావాలో చెప్పు ఏమేం కావాలంటావా మరి ఆ సన్న కిచిడీలు ఒక షేరం బాగు తీసుకురా సన్న కిచిడీలు అంటే ఏంటి సన్న కిచిడీలు అంటే నీకు తెలివయా దరిద్ర ముండ తొత్తు ముండా మీరు ఏ ముండలు ఉండదు దరిద్ర ముండలు ఉండదు సన్న బియ్యమా సన్న బియ్యం సన్న బియ్యమా తెచ్చినా ఇప్పుడు ప్రీ బియ్యం వస్తున్నాయి మస్తుగా వస్తున్నాయి కంట్రోల్ కొట్ల నువ్వు శరీరం పావుషాలు తెచ్చిపెట్టినా ఇక్కడికి వెళ్ళి లేకనే అక్కడికి వెళ్ళి వస్తుండు అమ్మనోడు నీకు ఇస్తాము ఏమే దరిద్రముండా
నేను ఆకులు తేవంటే మీరు మూతులే నాకు తట్టురు. అదే కాదయ్యా మీ పేరు చెప్పుకొని మేము బుక్కే తింటాం. సన్నయ్య బియ్యం తెమ్మంటే కంట్రోల్ బియ్యం తెచ్చి అట్లా కాదు, నీకేమో కంట్రోల్ బియ్యం, మాకేమో సన్న బియ్యం. అంటే అట్లా పోనీ కానీ కేటు కలవని పాలు ఒక షేరు బావు తీసుకురా. అట్లమంటే కేడు అంటే ఏంటిది? దరిద్రం ఉండ కొడుకు దరిద్రం ఉందా తొత్తుముండా అంటే ఆవు పాలంటే నీళ్లు కలవని పాలు తీసుకురా అంటున్నా. ఎన్ని కావాలి? అవి షేరు బావు తీసుకురా. తెచ్చిన పావు షేరు. ఈ దరిద్రం ఉన్నట్టున్నామే రాలే చాయ్ వచ్చినాక వస్తాం కానీ తెచ్చిన పావు షేరు. అయితే పాలల్లో నీళ్ళు కలిస్తే కేటైతాయా? ఇంత అర్థం ఉందా దీంట్లో? ఇంకా సన్నయి పొడుగు పొడుగు ఇంత పొడుగు ఇంత పొడుగు బొమ్మడి చేపలు తింటాడు తెచ్చి సంకజోలలో పెడితే అయిపోతుంది కానీ ఊకెళ్ళేందుకే అట్లా కాదు. మీరు పెడార్థం చేసుకుంటారు తొత్తుముండా దరిద్రముండా కాదయ్యా. పొడుగు పొడుగు పుచ్చిపోని అంటే ఊది బత్తీల డబ్బాలు ఏమన్నారు ఒకటా 5 తెచ్చిన దేవునికి ఎక్కేనా? ఇది ఏందంటే ఇది ఆకులు లాక్తంటే మూతులు లాక్కుంటుంది. అట్లా కాదు అట్లా కాదే. సన్న గుండ్రటి పర్రవట్టని ఒక 5 తీసుకురా. దరిద్రముండా పర్రవట్టని అంటే అట్లా అనిపిస్తుంది. అదే ఊపుతుండలు తీసుకురా అంటున్నాను. ఈపుతుండలా తెచ్చినాం 5 తెచ్చినాం. 5 తెచ్చినావా? ఇవి చెడ వేసుకునే అది ఒక్కొక్కటి తెచ్చి. అట్లా కాదు, ఇవి దేవునికి ఎక్కేది కాబట్టి. అట్లనా? ఇక మీరు అటు చూడండి, నేను ఇక్కడ గణపతి పూజ చేస్తాను. అందుకే కరెంట్ పోయింది అంతే. ఆ సా వచ్చింది ఇట్లా దాంతో దాదురారా మాకు కనబడతలేదు అక్క. ఏం బాధపడకు.